మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలానికి చెందిన గిరిజన క్రీడాకారుడు వంశీ పవర్ లిఫ్టింగ్ విభాగంలో నేషనల్ ఆడి స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. భద్రాచలం సిటీ జిమ్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటాం, నేషనల్ స్థాయికి ఆయన వెళ్ళడం, అట్లా కాకుండా ఇంటర్నేషనల్లో కూడా సాధించాలని ఆయన కోరిక. నా పేరు మోడెం వంశీ అండి. మొన్న జరిగినటువంటి పంజాబ్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ కొట్టాను. నన్ను ఇండియా నుంచి సెలెక్ట్ చేశారు, నన్ను వరల్డ్ పవర్ లిఫ్టింగ్కి. ఇలా దానికి వెళ్ళాలంటే 2,10,000 కట్టాలని ఇండియన్ సెక్రటరీ నన్ను అడిగారు. నన్ను 2,10,000లో మొన్న పిఓ గారిని అడిగేసరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. మన రెడ్డి గారిని అడిగేసరికి రెడ్డి గారు కూడా అందరినీ అడుగుతానని చెప్పారు. ఇలా నన్ను ఇండియా నుంచి పంపిస్తే నన్ను గోల్డ్ మెడల్ తప్పకుండా మన భారతదేశానికి తీసుకొస్తానని అనుకుంటున్నాను. ఆయనకి కోచింగ్ ఇచ్చినటువంటి రామరెడ్డి గారి జిమ్ సంబంధించిన కోచ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వంశీ నేషనల్ స్థాయి తర్వాత ఇంటర్నేషనల్ కూడా ఆడతాడని చెప్పి అంటున్నారు. ఎట్లా ఆడతాడు, ఎట్లా ఉంది అసలు ఆయన ప్రతిభ? యాక్చువల్గా ఈ వంశీ మోడెం వంశీ అనే ఈ కుర్రవాడు స్వస్థలం వచ్చేసి ప్రస్తుత ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం దగ్గర ఇతని స్వస్థలం. ఇతను ఒక 8 సంవత్సరాల క్రితం అంటే 2016లో ఇతను బ్రతుకు జీవన పోరాటం కొరకై వచ్చేసి పక్కన ఉన్నటువంటి ఇబ్రహీంపేట ఉంది కదా సార్, ఇబ్రహీంపేట నర్సరీలలో రోజువారీ కూలీగా అబ్దుల్ ఫరూక్ అనే వ్యక్తి దగ్గర నర్సరీలో పనిచేస్తుండటం జరిగింది. ఆ అబ్దుల్ ఫరూక్ అనే వ్యక్తి పవర్ లిఫ్టింగ్ పోటీలలో నా శిష్యుడు అబ్దుల్ ఫరూక్ కూడా. అబ్దుల్ ఫరూక్ ఇతని దగ్గర పనిచేస్తుండటం వల్ల ఇతను కూడా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పేసి అబ్దుల్ ఫరూక్ కూడా మా అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్, పవర్ లిఫ్టింగ్ జిల్లా అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబరు, ప్లస్ నా స్టూడెంట్ కూడా అబ్దుల్ ఫరూక్. అతని దగ్గర ఇతను వర్క్ చేస్తానే వీళ్ళిద్దరూ కూడా ఎక్విప్మెంట్ లేకపోయినప్పుడు కూడా మోటుగా సిమెంట్ దిమ్మెలు తయారు చేసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే నేను వీళ్ళకి వద్దులే, మీకు అక్కడ నాది మంచిగా జిమ్ సెంటర్ ఉంది కదా, మీరిద్దరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పి వంశీని ఎంకరేజ్ చేసి మన జిమ్ సెంటర్లో అతనికి ప్రొఫెషనల్గా కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టి ఆ ప్రొఫెషనల్గా కోచింగ్ ఇచ్చుకుంటూనే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ పోటీల్లో కూడా ఎన్నో పోటీల్లో ఇతన్ని మెడల్స్ సాధింపజేసి ఇప్పుడు మొన్న పోయిన నెలలో జరిగినటువంటి పంజాబ్ పోటీలలో అతను పంజాబ్లో పార్టిసిపేట్ చేసి నేషనల్లో పార్టిసిపేట్ చేయగా గోల్డ్ మెడల్ రావటమే కాకుండా అతనికి స్ట్రాంగ్ మ్యాన్గా కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క పోటీలను బేస్ చేసుకొని వారు ఇంటర్నేషనల్ పోటీలకి ఆ మోడెం వంశీని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియా అసోసియేషన్ వారు మనకి ఇతనికి లెటర్ పంపడం జరిగింది. ₹2,10,000 కట్టినట్టయితే ఇతను వరల్డ్ పోటీలలో యూరోప్ ఖండంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరిగే పోటీలకు మన భారతదేశం నుంచి ఇతను ఆడటానికి ఎలిజిబుల్ అని చెప్పేసి వారు లెటర్ పంపడం జరిగింది. ఆ విధంగా పంపినటువంటి క్రమంలో ఇతను మా అసోసియేషన్కి తెలియజేశాడు. ఈ వ్యక్తి అసోసియేషన్కి తెలియజేసిన వెంటనే మేము 2,10,000 ఓకే కడదాము, నిన్ను ఏదో ఒక విధంగా అసోసియేషన్లో ఇండియా అసోసియేషన్లో ఆడింపజేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, భద్రాద్రి జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా నిన్ను ఖచ్చితంగా ఆడిచి తీరుతామని చెప్పేసి ఈ ఆర్థిక సాయం కోసం మేము మా అసోసియేషన్ సభ్యులైనటువంటి భోగాల శ్రీనివాసరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ట్రెజరర్ మహంతి వెంకటకృష్ణాజీ గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను, రామరెడ్డి అనే నేను, మేమందరం కలిసి కూడా మన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి, సార్ ఇట్లా మన వ్యక్తి ఇట్లా ఇంటర్నేషనల్కి పోవడం జరుగుతున్నది, మన జిమ్లో చేసే కుర్రోడు కావున మనకి ఇట్లా ₹2,10,000 కట్టాలి సార్ అంటే ఆయన ఎమ్మటే ఇమీడియట్గా స్పందించి సరే మా నిధుల్లో అమౌంట్ లేకపోయినప్పటికీ నేను మన గిరిజన ముద్దుబిడ్డ ఈ కుర్రోడు కోయ కాబట్టి ఐటీడీఓ వారికి సహాయం చేస్తుంది కాబట్టి నేను పిఓ గారి దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పి ఇమీడియట్గా స్పందించి పిఓ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన భద్రాచల నియోజకవర్గం నుండి మన గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి మోడెం వంశీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళటం అనేది గొప్ప విషయం. మరి సిటీ జిమ్ ద్వారా రామరెడ్డి గారు చాలా మందిని కూడా ఇక్కడ ఆయన ఒక జిమ్ ద్వారా ఎంతో మందిని కూడా గోల్డ్ మెడల్స్ ఇప్పించే పనిలో పడ్డారు. మేము అవన్నీ పేపర్ ప్రకటనల ద్వారా చూస్తున్నాము. అలాగే నిన్న మన పిఓ గారు ఆర్థిక సహాయాన్ని ఆయన లేకపోయినా, నిధుల నుంచి లేకపోయినా ఆయన సహాయం చేశారు. మరి భద్రాచల నియోజకవర్గం నుంచి గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి మోడెం వంశీని
ఆ స్థాయికి పంపించాలంటే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గమనం చేసుకొని మనకి గర్వకారమైనటువంటి మోడీ వంశీని ఆ స్థాయికి పంపించే విధానంలో అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియపడుతుంది. మన గిరిజన ముద్దుబిడ్డ అయిన మోడెం వంశీ మరి భద్రాచలం సిటీ జిమ్ నుంచి 2016 నుంచి మంచి కోచింగ్ తీసుకున్నారు. వీరు నేషనల్ స్థాయిలో మంచి పేరు ప్రశ్నలు తెచ్చుకొని ఇంటర్నేషనల్ స్థాయి కూడా వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరు ఇంటర్నేషనల్ స్థాయికి వరల్డ్లో పాల్గొనాలంటే వీరికి కొద్దిగా ఆర్థిక స్తోమత ఇబ్బందులు ఉన్నాయి. దీనికోసం 2,10,000 రూపాయలు వీరికి కావాలని చెప్పేసి కోరుతున్నారు. దీంట్లో ఐటీడీపీఓ గారు గిరిజనులకు ఇచ్చే సాయం కింద 1,00,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఇంకా 1,10,000 రూపాయలు వీరికి కావాలి కనుక భద్రాచలంలో ఉన్న ప్రతి ప్రముఖులు అందరూ కూడా ఈ అబ్బాయికి మనం సాయం చేసినట్టయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయిలో మన భద్రాచలం అలాగే మన ఇండియా మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారికి సాయం చేయాలని చెప్పేసి మా ఆశోషణ వారిని కోరడం జరిగింది. వారు ఖచ్చితంగా మనకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. ఇతోధికంగా ప్రతి వ్యక్తులు సాయం చేయమని చెప్పేసి మా ఆశోషణ తరపున కోరుకుంటున్నాం. మన గిరిజన ముద్దు పెద్ద ఎవరైతే మోడెం వంశీ ఉన్నారో ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేక అటు చదువుకోలేక దినసరి కూలీ కింద జామాయిల్ నర్సరీలో చేరిన కూలీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి యూరప్ ఖండంలో మాల్తా దేశంలో జరిగే పోటీలకు సన్నద్ధమయ్యాడంటే అది మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ మరియు మన ఐటీడీపీఓ గారు చూపించిన చొరవ వల్లే అతను వెళ్ళటానికి కూడా సిద్ధంగా అయ్యాడు. ఎందుకంటే అతను మనకి అప్రోచ్ అయ్యే పరిస్థితికి కూడా నేను మాల్టా దేశం వెళ్ళటలేదని నిరుత్సాహంలో ఉన్న టైంలో కూడా అసోసియేషన్ అతన్ని ప్రోత్సహించి తప్పకుండా మనం 2,10,000 రూపాయల నిధుల కోసం మనం వెతుకుదాం అన్న క్రమంలో ఐటీడీపీఓ గారు చొరవ చూపించి 1,00,000 రూపాయలు సాయం చేశారు. మిగతా 1,10,000 మనసున్న మహారాజులు కానీ మన గిరిజన బిడ్డని పైకి పంపిస్తే మన అంతర్జాతీయ పోటీలకి ప్రాతినిధ్యం వచ్చేందుకు మనం కనుక సపోర్ట్ చేస్తే మన భద్రాచలంకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు మన ముద్దు బిడ్డ. కాబట్టి అందరు ప్రతి ఒక్కళ్ళు తోడ్పాటు అందించవలసిందిగా అసోసియేషన్ నుంచి కోరుకుంటున్నాను. భద్రాచలం ఏజెన్సీకి చెందిన వంశీ దాదాపు నేషనల్ ఆడి బంగారు పథకాన్ని సాధించి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా ఐటీడీపీఓని కలవడం జరిగింది. ఆయన 1,00,000 రూపాయల వరకు కూడా చేశారు కూడా సహాయం. అయితే ఇంకొక 1,50,000 వరకు కూడా ఇంకా ఆర్థిక సహాయం వంశీకి కావాలి. భద్రాచలంలో ఉన్న ఎవరైతే గిరిజన బిడ్డకి సహాయం చేసే దాతలు ఎవరైనా ముందుకొచ్చి అతన్ని ఇంటర్నేషనల్ స్థాయికి పంపించాలని చెప్పని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.